ప్రెసెంట్ 2026లో మీరు ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుద్ది. నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి అన్నది. ప్రెసెంట్ ఉన్న ఏరాలో ప్రతి ఒక్కరికి వెబ్సైట్ అయితే మ్యాండేటరీ. మీ దగ్గర షాప్ ఉన్నా, రెస్టారెంట్ ఉన్నా, ఏమున్నా సరే మీకంటూ ఒక వెబ్సైట్ అయితే ఉండాలి. సో ఈ వీడియోలో మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అవ్వకపోతే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో లేటెస్ట్ గా 2026లో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ని ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా చెప్తా. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి బ్లాగింగ్, వర్డ్ ప్రెస్, వెబ్సైట్ రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్ లో ఫుల్ గా వస్తుంది. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో ఇంకే మాత్రం ఇచ్చకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను మొత్తం ప్రాసెస్ మీకు నా సిస్టమ్ స్క్రీన్ మీద చూపిస్తా. మనం యాక్చువల్లీ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. సో ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ కోసం నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది, hosting.com అనేసి. ఇక్కడ సి ప్లాన్స్ మీద క్లిక్ చేయండి, మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మినీ, స్టార్టర్, ప్రో, మ్యాక్స్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటి డిఫరెన్సెస్ కూడా క్లియర్ గా ఇక్కడ ఉంటాయి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో 1 వెబ్సైట్, ఇందులో 5 వెబ్సైట్స్, ఇందులో 10 వెబ్సైట్స్, ఇందులో 50 వెబ్సైట్స్, అలాగే డిస్క్ స్టోరేజ్, ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకసారి కంపేర్ చేసుకొని మీ కంపాటిబుల్ బట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ప్రెసెంట్ అన్నిటికంటేలో 149 per month ఉంది కదా, బై నౌ మీ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇందులో బిల్లింగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 1 year కనుకుంటున్నారా, 2 years కనుకుంటున్నారా, 3 years కనుకుంటున్నారా, 1 month కనుకుంటున్నారా. బట్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, మీరు 1 month సెలెక్ట్ చేశారనుకోండి మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదనమాట. అంటే మీరు 1 year కి కానీ, 2 years కి కానీ, 3 years కి తీసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది. సో ప్రెసెంట్ నేను 1 year సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత కింద మీకు రిజిస్టర్ ఏ న్యూ డొమైన్, ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి మీ డొమైన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో తేజ అని ఎంటర్ చేసా. ఎంటర్ చేస్తే నాకు అవైలబుల్ లో ఉన్న డొమైన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నాకు haloteja.com కావాలి, కాకపోతే నాకు ఆల్రెడీ haloteja.com వెబ్సైట్ ఉంది, అందుకే రావట్లేదు. నేను ఇక్కడ హే తేజ అని ఎంటర్ చేశాను. ఇక్కడ చూడొచ్చు heyteja.com అవైలబుల్ లో ఉంది. దీని ప్రైస్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కాకపోతే ఇది మనకు ఫ్రీగా వస్తుంది. సింపుల్ గా యాడ్ టు బాస్కెట్ మీద క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డొమైన్ అయితే యాడ్ అయిపోద్ది. మనం 1 year సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ప్రైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అన్నిటికంటే లోయెస్ట్, అంటే వేరే హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ లో కంటే ఇది కొంచెం లోయెస్ట్ ఉంది. దెన్ యాడ్ టు బాస్కెట్. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. తర్వాత ఇలా కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. దెన్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మనం కంట్రీ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత మన అడ్రస్ అయితే ఇవ్వాలి. దెన్ సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ చెక్అవుట్ పేజ్ కి అయితే వెళ్తాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు ట్యాక్స్ తో కలిపి 2110 రూపీస్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఒక వోచర్ కోడ్ అయితే ఇస్తాను. మీరు ఈ కోడ్ ని అప్లై చేసినట్టయితే మీకు ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, డిస్కౌంట్ అయితే వచ్చేసింది. ఇందాక 2110 సంథింగ్ ఏమో ఉండింది, ఇప్పుడు 1863 అయితే అయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. జస్ట్ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా, ప్లేస్ ఆర్డర్ అండ్ పే క్లిక్ చేసా. దెన్ ఇలా వస్తుంది. ఇక్కడ మనం డైరెక్ట్ గా యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన యూపీఐ ఐడి ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సింపుల్ గా ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని లాగిన్ అయితే చేసుకోండి సేమ్ అకౌంట్ ని. నెక్స్ట్ ఇక్కడ డొమైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ డొమైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ యాక్టివ్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ యాక్టివ్ లో లేకపోతే సింపుల్ డీటెయిల్స్ ఇచ్చేసి యాక్టివ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ హోమ్ లోకి వచ్చేసి హోస్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ టు కంట్రోల్ ప్యానల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీ వెబ్సైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ డొమైన్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది. మీరు విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు మీ వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి, మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఇక్కడ అడ్మిన్ ప్యానల్ కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీరు వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానల్ లో లాగిన్ అయిపోతారు. ఇక్కడ సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది కొన్ని. సింపుల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వండి, సైట్ టైటిల్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హే సాయి తేజ అని ఇస్తున్నా. అలాగే ట్యాగ్ లైన్ మీరు ఇక్కడ ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేను ఈ విధంగా ఎంటర్ చేసా. అండ్ సైట్ ఐకాన్, ఇప్పుడు యూట్యూబ్ కి ఎలా ఐకాన్ ఉంటుందో, ఇన్స్టాగ్రామ్ కి ఎలా ఐకాన్ ఉంటుందో అలా మీరు సైట్ ఐకాన్ ఇక్కడ ఇవ్వచ్చు. దెన్ కిందికి స్క్రాల్ చేస్తే టైం జోన్ ఉంటుంది. ఇక్కడ కోల్కతా సెలెక్ట్ చేయండి. తర్వాత కిందికి స్క్రాల్ చేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడనే సైడ్ కి హోమ్ లింక్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సో మన వెబ్సైట్ ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా. దీన్ని డిజైన్ చేయాలి అంటే వర్డ్ ప్రెస్ లోకి వెళ్ళేసి అపీరియన్స్ లోకి వెళ్ళి థీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కొన్ని థీమ్స్ అయితే కనిపిస్తాయి. ఒకవేళ ఇవి నచ్చకపోతే ఇక్కడ యాడ్ థీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా థీమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇందులో మీకు. సో మీకు ఎలాంటి థీమ్ కావాలన్నా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, దెన్ యాక్టివేట్ మీద క్లిక్ చేస్తున్నా. థీమ్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మన వెబ్సైట్ ని రిఫ్రెష్ చేద్దాం. చూడొచ్చు కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు థీమ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ స్టార్టర్ టెంప్లెట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదే థీమ్ లో కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. చూడొచ్చు ఇలా వచ్చాయి కదా. ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కేటగిరీ వైస్ కూడా ఉంటాయి, ఫ్రీయా, బిజినెస్, బ్లాగా, పోర్ట్ఫోలియోనా, ఎడ్యుకేషన్, ఈ కామర్స్ అనేసి. సో మీరు
మీరు ఇక్కడ నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇందులో మీరు లోగో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ కలర్ ప్యాటర్న్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ టెక్స్ట్ ఎలా ఉండాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ కంటిన్యూ. తర్వాత ఇలా వస్తుంది. సింపుల్ గా ఇంపోర్ట్ వెబ్సైట్ మీద దాని మీద క్లిక్ చేయండి. దెన్ స్టార్ట్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ వెబ్సైట్ లో ఇదంతా ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. విత్ ప్లగిన్స్, థీమ్ కస్టమైజేషన్ మొత్తం అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తా. ఇంపోర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఈ విధంగా అడుగుతుంది. సో సింపుల్ గా సబ్మిట్ చేసేయండి, లేకుంటే స్కిప్ అయినా చేయొచ్చు. నేను సబ్మిట్ చేసా. ఇప్పుడు మన వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇది మన వెబ్సైట్ స్టార్టింగ్. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి రీఫ్రెష్ చేసామనుకోండి, చూడొచ్చు లుక్ ఎంత చేంజ్ అయిందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది అనమాట. దీన్ని మీకు తగ్గట్టు ఇంకా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. చూసారుగా ఎంత బాగా ఉందో వెబ్సైట్. సో ఇప్పుడు ఇందులో మీరు ఏమైనా కస్టమైజ్ చేయాలనుకున్నారు అనుకోండి, సింపుల్ గా వర్డ్ ప్రెస్ లోకి వెళ్ళండి. ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేసుకొని తర్వాత పేజెస్ ఆప్షన్ లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ ఏ పేజ్ ని కస్టమైజ్ చేద్దాం అనుకుంటున్నారో సింపుల్ గా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్ ఉంది, ఇక్కడ ఎడిట్ మీ క్లిక్ చేస్తాను. దెన్ ఇక్కడ ఎడిట్ మీ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వి ఉంది. సో నేను ఇక్కడ హలో తేజ అని పెడతా. వెల్కమ్ టు హలో తేజ. చూసారుగా ఇలా వెల్కమ్ టు హలో తేజ అని పెట్టేసా. అండ్ ఇక్కడ మీరు డైరెక్ట్ గా లింక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ అన్లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ ఉంటుంది చూడండి, ఇలా అన్లింక్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద టెక్స్ట్ అండ్ ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటోస్ ని రీప్లేస్ చేయొచ్చు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాప్ లో 3 లైన్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు బాక్స్ అని కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసుకొని ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక రీప్లేస్ ఆప్షన్ కనిపిస్తుందా, దీన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటోస్ ని. ఇలా మీరు ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఏది కావాలనుకున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏ పేజ్ జనరేటర్ కూడా ఉంటుంది. మీరు లైబ్రరీ డిజైన్ కూడా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి మీరు యూజ్ చేస్తే మీకు తెలిసిపోద్ది అనమాట. సో సింపుల్ గా మీరు మొత్తం అయినాక సేవ్ మీద క్లిక్ చేసుకుంటే సేవ్ అయిపోద్ది. అలానే మీరు ఏ పేజ్ ని చేంజ్ చేద్దాం అనుకున్నా సింపుల్ గా ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ బ్లాగ్ రిలేటెడ్ కానీ, హోమ్ రిలేటెడ్ కానీ, ప్రైసింగ్ కానీ, ఇలా ప్రతిదీ ఏ పేజ్ నైనా సింపుల్ గా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు అబౌట్ సెక్షన్ లోకి వెళ్ళాం అనుకోండి, చూడొచ్చు అబౌట్ పేజ్ ఎంత నీట్ గా ఇచ్చిందో. ఇందులో మనకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు మన డీటెయిల్స్ తో. అలాగే సర్వీసెస్ లోకి వెళ్ళినట్టయితే చూడొచ్చు సర్వీసెస్ కి సంబంధించిన పేజ్ ఎలా ఉందో, ఎంత నీట్ గా ఉందో. అండ్ వర్క్ ఆప్షన్ లోకి వెళ్తే వర్క్ రిలేటెడ్ పేజ్ చూడొచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్, ఫిట్నెస్, ఇలా చాలా ఉన్నాయి అన్నట్టు. అదే బ్లాగ్ పేజ్ కి వెళ్తే బ్లాగ్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ప్రైజింగ్ లోకి వెళ్ళినట్టయితే ప్రైజింగ్ ఉంటుంది. చూడొచ్చు ఎంత నీట్ గా ఉందో. సో ఇలా మీరు కంప్లీట్ గా ఒక మంచి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీకు నచ్చింది కస్టమైజ్ చేసుకుంటే సరిపోద్ది. సో చూసారు కదా, అలా మీరు ఈ 2026 లో ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ప్రతిదీ క్లియర్ గా అర్థం అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసారు కదా, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నెక్స్ట్ లో మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.